హలో ఆస్పిరెంట్స్, ఏకే ఎడ్యుఫ్యూషన్కి మళ్లీ స్వాగతం. ఎదురుచూపులకు ఇక తెరపడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ నంబర్ 01/2026 రిలీజ్ అయిపోయింది. ఇది ఒక భారీ రిక్రూట్మెంట్. మొత్తం 300 ఖాళీలు. మీ దగ్గర డిగ్రీ ఉన్నా లేదా మీరు కేవలం 7వ తరగతి పాసైనా సరే ఈ నోటిఫికేషన్లో మీకోసం ఒక పోస్ట్ ఖచ్చితంగా ఉంది. ఈ కంప్లీట్ మాస్టర్ క్లాస్లో మనం ముఖ్యమైన తేదీలు, కేటగిరీల వారీగా ఖాళీలు, ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. అవును, మీరు స్క్రీన్ మీద చూస్తున్న నంబర్ అక్షరాల నిజం. మొత్తం 300 పోస్టులు. ఈ 300 ఖాళీలు అంటే ఏవో 1-2 రకాల పోస్టులు కాదు. ఏకంగా 13 వేర్వేరు రకాల పోస్టులను ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. అంటే చాలామందికి ఇదొక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి. సరే, ఈ నోటిఫికేషన్ని మనం స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థం చేసుకుందాం. ఈ అంశాలన్నిటినీ మనం వివరంగా చూడబోతున్నాం. దీనివల్ల మీ ప్రిపరేషన్కి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరుకుతుంది. అన్నిటికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిందేంటి? ముఖ్యమైన తేదీలు మరియు అప్లికేషన్ ఫీజు వివరాలు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కదా. ఒక పెన్ తీసుకుని ఈ తేదీలను వెంటనే నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ మార్చి 30న ఓపెన్ అవుతుంది మరియు ఏప్రిల్ 19 రాత్రి 11:59కి క్లోజ్ అవుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చివరి రోజు వరకు అస్సలు ఆగకండి. ఇక ఫీజు విషయం చూస్తే మీరు ఓసీ, ఈడబ్ల్యూఎస్ లేదా బీసీ కేటగిరీలకు చెందినవారైతే ఫీజు 800 రూపాయలు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్సీ, ఎస్టీ లేదా దివ్యాంగుల కేటగిరీకు చెందినవారైతే మీకు ఫీజు సరిగ్గా సగం, అంటే కేవలం 400 రూపాయలు మాత్రమే. ఓకే, డేట్స్ చూశాం, ఫీజులు చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఉద్యోగాలకు మీరు అర్హులా కాదా? ఏజ్, ఎడ్యుకేషన్, ఈ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మీరు అర్హులా కాదా అని తెలుసుకోవడానికి 2 విషయాలు చూడాలి. ఒకటి వయస్సు, 2 విద్యార్హత. వీటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. జాన్యువరి 1, 2026 నాటికి మీ వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అదే దివ్యాంగులకు అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్స్ చూద్దాం. అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. టైపిస్ట్, కాపీస్ట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులకు డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైప్రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి. ఇక ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు కేవలం 7వ తరగతి పాసయ్యుంటే సరిపోతుంది. ఇక్కడొక ప్రోటిప్. ఈ పోస్టులన్నిటిలో మహిళలకు 33.5% రిజర్వేషన్ ఉంది. ఇంకో ప్రోటిప్ ఏంటంటే బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా 2025 లేదా 2026లో జారీ చేసినవై ఉండాలి. పాత సర్టిఫికెట్లు అప్లోడ్ చెయ్యకండి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది, జాగ్రత్తగా వినండి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు అర్హత 7వ తరగతి పాస్. ఒకవేళ మీరు ఇంటర్ ఫెయిల్ అయినా అప్లై చేయొచ్చు. కానీ ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ ఉన్నా, అంతకంటే ఎక్కువ చదివినా మీరు ఈ ఒక్క పోస్టుకు అనర్హులు. సో పొరపాటున కూడా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు దీనికి అప్లై చెయ్యొద్దు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సరే, అర్హతలు తెలిసాయి కదా. ఇప్పుడు ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. దీనివల్ల ఏ పోస్ట్ మీద ఫోకస్ చేయాలో మీకొక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు పోస్టుల వారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు రాబోతున్నాయి. మీ పోస్ట్ వచ్చినప్పుడు వీడియోని పాజ్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. రెడీనా? మొదటగా అసిస్టెంట్ పోస్టులు మొత్తం 78 ఉన్నాయి. ఓసీలో 31, ఈడబ్ల్యూఎస్లో 7. ఇక బీసీ కేటగిరీల వారీగా చూస్తే బీసీఏకి 6, బీసీబీకి 8, బీసీసీకి 1, బీసీడీకి 6, బీసీఈకి 3. ఇక ఎస్సీకి 6, ఎస్టీకి 6 పోస్టులున్నాయి. తరువాత డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మొత్తం 50 పోస్టులు. ఓసీలో 21, ఈడబ్ల్యూఎస్లో 5, బీసీ కేటగిరీల్లో బీసీఏకి 4, బీసీబీకి 3, బీసీసీకి 2, బీసీడీకి 1, బీసీఈకి 4. ఇక ఎస్సీకి 7, ఎస్టీకి 3 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు టైపిస్ట్ పోస్టులు 44 ఉన్నాయి. ఓసీలో 16, ఈడబ్ల్యూఎస్లో 5, బీసీ కేటగిరీల్లో బీసీఏకి 4, బీసీబీకి 2,
బీసీ-డీకి 5, బీసీ-ఈకి 3. ఇక ఎస్సీ, ఎస్టీలకు చెరో 3 పోస్టులున్నాయి. నెక్స్ట్ కాపీయిస్ట్ పోస్టులు 34. ఓసీలో 11, ఈడబ్ల్యూఎస్లో 6, బీసీ కేటగిరీల్లో బీసీఏకి 1, బీసీ-బీకి 2, బీసీ-డీకి 3, బీసీ-ఈకి 3. ఇక ఎస్సీ, ఎస్టీలకు మళ్లీ చెరో 3 పోస్టులున్నాయి. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్స్ 31 పోస్టులు, ఓసీలో 12, ఈడబ్ల్యూఎస్లో 3, బీసీ కేటగిరీల్లో బీసీఏకి 2, బీసీ-బీకి 1, బీసీ-డీకి 2, బీసీ-ఈకి 2. ఇక ఎస్సీ, ఎస్టీలకు చెరో 2 పోస్టులున్నాయి. ఫైనల్గా ఆఫీస్ సబార్డినేట్స్ 20 పోస్టులు, ఓసీలో 9, ఈడబ్ల్యూఎస్లో 2, బీసీ కేటగిరీల్లో బీసీఏకి 2, బీసీ-బీకి 1, బీసీ-డీకి 2, బీసీ-ఈకి 1. ఇక ఎస్సీకి 2, ఎస్టీకి 1 పోస్టుంది. సరే, పోస్టులు చూశారు, అప్లై చేశారు అనుకుందాం. తర్వాతేంటి? ఆ సీటును ఎలా సంపాదిస్తారు? సెలక్షన్ ప్రాసెస్లో ఏ దశలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా 2 దశలునుంటాయి. మొదటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ. ఇది 80 ప్రశ్నలకు 80 మార్కులకు 90 నిమిషాల పాటు ఉంటుంది. ఇక రెండవది స్కిల్ టెస్ట్. ఇది కొన్ని టెక్నికల్ పోస్టులకు మాత్రమే ఉంటుంది. సీబీటీలో కనీస క్వాలిఫైయింగ్ మార్కులు సాధిస్తేనే మీరు తర్వాతి దశకు వెళ్తారు. ఆ మార్కులేంటంటే ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40%, బీసీ అభ్యర్థులకు 35% మరియు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 30%. ఇంకో విషయం, పరీక్ష చాలా షిఫ్టుల్లో జరుగుతుంది కాబట్టి స్కోర్లను నార్మలైజ్ చేస్తారు. సో మీ షిఫ్ట్ కష్టంగా వచ్చిందని కంగారుపడక్కర్లేదు. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లోని అతిపెద్ద సీక్రెట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది తెలిస్తే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీనే మారిపోతుంది. అదేంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేసే విధానం. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. అసిస్టెంట్, ఎగ్జామినర్ లాంటి నాన్ టెక్నికల్ పోస్టులకు ఫైనల్ సెలెక్షన్ అనేది పూర్తిగా సీబీటీ మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ లాంటి టెక్నికల్ పోస్టులకు మీ సీబీటీ మార్కులు కేవలం షార్ట్ లిస్టింగ్ కోసం మాత్రమే. వాటిని ఫైనల్ స్కోర్కు కలపరు. మీ ఫైనల్ జాబ్ అనేది పూర్తిగా స్కిల్ టెస్ట్లో మీ పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది అతిపెద్ద వ్యత్యాసం. ఇదంతా తెలుసుకోవటం కేవలం మొదటి అడుగు మాత్రమే. ఆ కటాఫ్స్ దాటాలంటే మీకు మెరుపు వేగం కావాలి. మన రాబోయే వీడియోలలో ప్రత్యేకంగా ఈ పరీక్ష కోసం రూపొందించిన అడ్వాన్స్డ్ డిజిటల్ సెమ్ టెక్నిక్స్, ర్యాపిడ్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే మన సిగ్నేచర్ మెమరీ ట్రిక్స్ ఉపయోగించి ఏపీ జనరల్ నాలెడ్జ్ సెక్షన్ను కూడా మాస్టర్ చేద్దాం. వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కలిసి ఏపీ హైకోర్టు 2026 పరీక్షను క్రాక్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.